నమస్కారం సార్. ఇప్పుడు ఒకవైపు కళ్ళు మూసుకుంటున్నాం, అక్కడ వరకు బాగుంది సార్. కళ్ళు మూసుకున్న తర్వాత మన శ్వాసను గమనించే పని స్టార్ట్ చేస్తాము. అదే సమయంలో మళ్ళీ మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ వినేవాళ్ళు ఎవరు? మళ్ళీ మ్యూజిక్ జరుగుతున్నప్పుడు మధ్య మధ్యలో ఏ ఆలోచనలు చేయకండి, శ్వాసనే గమనించండి అని చెప్తుంటారు. మళ్ళీ ఇది మనసును శూన్యం చేసుకోండి అంటారు. మళ్ళీ మనసును శూన్యం మనం చేసుకునేది ఏంటి? మళ్ళీ మ్యూజిక్ ఏంటి? మనం అబ్జర్వ్ చేసేది ఏంటి? ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాము? అట్లా దీని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఇందాక అబ్బాయి అడిగిన క్వశ్చన్కి మీరు అడిగిన క్వశ్చన్కి చెప్తా వినండి. మీరు స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూసారా? స్పిరిచువల్ రియాలిటీ సీడీ చూసారా? చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, శ్వాస మీద ఎందుకు పెట్టుకోండి, నీకు అది ఊతకరణ ఆయన. నువ్వు లోపల పోవడానికి, నీ లోపల గురువు దగ్గర పోవడానికి ఏదో కర్ర ఉండాలి కదా, అది అందుకు శ్వాస మీద ధ్యాస. ఒక ఊతకర్ర అది. ఓకే, తర్వాత ఏమవుద్ది అంటే, తర్వాత ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ మీరు మాట్లాడుకుంటే ఏదేమవుతుంది, మీటింగ్ అవుతుంది, ఇదేదో ప్యానల్ డిస్కషన్ అవుతుంది. ఓకే, అది ఊతకర్రతో నువ్వు లోపల పోతావా? పోయినప్పుడు నువ్వు మళ్ళీ ఇంత సార్ చెప్పినట్టుగా నువ్వు ఇంకా నీకేం ఉండదు. ఆ సీడీ చూడండి, మీకు కంప్లీట్గా అర్థం అవుతుంది. ఇంకోటి ఏంటి, మీరు అడిగింది ఏంటి, మ్యూజిక్ మీద ధ్యాస పెట్టాలా, నీ శ్వాస మీద ధ్యాస పెట్టాలా అని. నీకున్న వాతావరణం సరిగ్గా లేదు, అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇదే ప్లాట్ఫామ్ వేయకపోతే బయట కూర్చుంటే ఎలా ఉంటుంది? దానికోసం రాము గారు ఇదంతా ఏర్పాటు చేశారు. నీకు ఏదైనా వేయడానికి కోసం ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. ఇక్కడ అన్ని కల్పించారు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు, మేము ఇక్కడ కూర్చున్నాం. అట్లాగే మ్యూజిక్ అనేది నువ్వు ధ్యానంలో పోవడానికి ఒక వాతావరణం కల్పించాం. నువ్వు దాని మీద ధ్యాస అవసరం లేదు. నీ ధ్యానం కోసము ఈ మ్యూజిక్ అనే ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తాం. మీకు కావాలంటే ప్రాక్టికల్గా సంగీతం ప్రాక్టీస్ చేస్తారు కదా, మ్యూజిక్ స్కూల్స్కి పోండి, ఒక గంట ఉండండి, అక్కడ ఎంత వైబ్రేషన్ జనరేట్ అవుతుందో అనిపించడం నేను చెప్తున్నాను. మీరు పోవాలి. నువ్వు మ్యూజిక్ మీద ధ్యాస కాదు. పత్రి గారు, ఇది చాలా కాంట్రవర్సీ అయింది ఈ మధ్యలో, సరిగ్గా అర్థం కాదు. ఇంత సార్ చెప్పినట్టుగా ఈయన ఒకటి చెప్తారు, మీకు ఇంకోటి అర్థం అవుతుంది. ఇందాక శివగారు చెప్పినట్టుగా కత్తి దొంగ దగ్గర ఉందా, డాక్టర్ దగ్గర? నువ్వు దొంగవా డాక్టర్వా అది నీకు తెలియాలి. చెప్పేవాడు ఎక్స్పర్టే. నువ్వు దొంగవా డాక్టర్వా? అప్పుడు కొయ్యి. నువ్వు డాక్టర్ అనుకుని కోసేస్తున్నావు, పక్కన చంపేస్తున్నావు. అట్లాగే ఈ మ్యూజిక్ అనేది ఇక్కడ ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నామో, మరి బయట నుంచి ఎండ రాకూడదుగా. మనకి ఎండలో ఉండగలమా? ఎంత టెంపరేచర్ ఉందో బయట, నైట్ ఎంత చలిగా ఉంది. అందుకోసమే కదా ఇన్ని ఏర్పాటు చేసాం. అలాంటి ఏర్పాటు అంటే నువ్వు ధ్యాన స్థితిలోకి వెళ్ళడం కోసమే ఈ మ్యూజిక్ అనే ఒక వైబ్రేషన్ చుట్టూతో పెట్టాము. అప్పుడు నువ్వు ధ్యానంలోకి వెళ్తామని తొందరగా ఒక ప్రయోగం చేశారు పత్రి గారు, అదే మనకు అందించారు. ఓకేనా, క్లారిటీ వచ్చిందా? అది థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, మిత్రుడు అడిగిన ప్రశ్నకి ఇంకొక కొనలు చూద్దాం. చాలామందికి డౌట్ ఉంటుంది, ధ్యానం శ్వాస మీద ధ్యాస అంటున్నారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. నిజానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం కాదండి. ధ్యాన స్థితిలోకి వెళ్ళటానికి అదొక మార్గం, అదొక వే. ఆ నిశ్చల నిర్మల శూన్యస్థితికి వెళ్ళటానికి ఏదో ఒక ఆలంబనం చేసుకోవాలి. కాబట్టి పరిగెత్తే రకరకాలటువంటి కోతిగంతుల లాంటి మనసుని ఒక చోట నిలపటం కోసంగా ఆ శ్వాసను ఆలంబనం చేసుకొని దాన్ని కంటిన్యూగా శ్వాసనే గమనిస్తూ ఆ నిశ్చల స్థితికి వెళ్ళటానికి అదొక మార్గం. అలాగే మ్యూజిక్ ఎందుకు అంటే, ఇప్పుడు చూడండి, మీరు ఒంటరిగా మీ ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేయటం మొదలు పెట్టారు. పక్కనే ఏదో ఒక కుర్చీ జరుపుతున్నా, ఒక చిన్న గిన్నె పడ్డా, ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటున్నా మీ గమనం మొత్తం దాని మీద వెళ్తూ ఉంటుంది. అదే ఒక టెంపుల్లోకి వెళ్ళి మీరు ధ్యానంలో కూర్చోండి, అక్కడ వందల మంది వేలాది మంది మాట్లాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఆ పరిసరాల్లో ఆ మాటలు ఎక్కడ కూడా మీకు మనసులోకి రావు. ఎందుకంటే ఇక రణకొండలాగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఆ శ్వాసనే గమనిస్తూ ఉంటారు. ఆ శ్వాస మీద కాన్సన్ట్రేట్ ఒకటా ఉంటుంది, పక్క శబ్దాలు మీకేమీ గమనంలో ఉండవు. సో అలాంటి స్థితి రావటానికి ఆ మ్యూజిక్ పత్రిజీ మహాశయుడు పెట్టాడు. మరి మనం మ్యూజిక్లో పక్కాళ్ళు దగ్గుతున్నా, ముక్కుతున్నా, మూలుగుతున్నా శబ్దాలు వినపడతాయా? అందుట్లో మ్యూజిక్ అనేది మన లోపల ఇన్నర్ లోపల ప్రతి కణానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఎనర్జీ కూడా వస్తూ ఉంటుంది. ఒక ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంటుంది. పాట కానీ మ్యూజిక్ కానీ ఎంత అద్భుతంగా ఉన్నది.
పాటకి మాటకి పెదవులు కదులుతాయి, కానీ మాటలో మామూలుగా స్పందిస్తాం, పాటలో పరవశించిపోతాం. అది పాటకి మాటకి అన్నట్టు. అట్లాగే మ్యూజిక్ కూడా అంతేనండి. సో కంపల్సరీగా ఆ మ్యూజిక్ని ఆలంబన చేసుకొని శ్వాస మీద ధ్యాస అనే ఒక మార్గాన్ని మనం క్రియేట్ చేసుకొని దాని ద్వారా చేయంగా అప్పుడు సునిశ్చితలకు వెళ్ళినప్పుడు అదే నిజమైన ధ్యానం. ధారణ శ్వాస మీద ధ్యాస అనేది ఒక ధారణ, ధ్యానం, సమాధి అనేది లాస్ట్ ఫైనల్. ఆ సమాధి స్థితికి చేరుకోవాలంటే అది ఎన్నో సాధన చేయాల్సినది. సామాన్యంగా అందరికీ సాధ్యం కాదు అది, ఆ సాధన, ఆ సమాధి అనేది. సో ముందు ధ్యానానికే మనం ప్రాథమికంగా స్టార్ట్ చేద్దాం. సంగీతము మనసుకు సంబంధం ఉంది. రాయి లాంటి మనసు కరగడం మొదలైనాక సంగీతానికి ట్యూన్ అవుతుంది. అది కరగడం మొదలు కానంత వరకు సంగీతానికి దూరంగా ఉంటాం, చిరాకు వస్తుంది. ఎంత సైలెంట్గా ఉంటే అంత హాయిగా ఉంటుంది. అదొక స్థితి వరకు అలా ఉంటాము. ఒక స్థితి తర్వాత ఖచ్చితంగా నాదానికి నాడుల మీద ప్రభావం చూపించే శక్తి ఉంది, మనసుని కరిగించే శక్తి ఉంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. అందుకే ఏ స్థితిని బట్టి ఎవరికి ఏది ట్యూన్ అవుతుందో దాని అనుకూలంగా మీరు ముందుకు పోండి, అంతే తప్ప నాకు సంగీతం అంటే ఇష్టం లేదు, నాకు చిరాకు వస్తే పక్కోడికి చిరాకు రావాలని ఏం లేదు. అది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. కానీ సంగీతానికి అగ్రతాంబూలం పత్రిక గారు వేయడము అంటే అది కరెక్ట్. అది నిజమైన మరి హెవీ మ్యూజిక్ కాదు, క్లాసికల్ కొన్ని ఇన్స్ట్రుమెంట్లకు ఒక ప్రభావితం చేసే శక్తి ఉంది. అది నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను, అది వాస్తవం. ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం.